ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తుంటున్నాను. మన మధ్యలో బల్ల ఉంటుంది కనుక మన అడిగే దానికోసం మనం ప్రిపేర్ అవుతూ దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో బలలో మనం పాల్గొనడానికి అనగా ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలి భాగస్థులము కావాలి. ఎలా కావాలంటే పాలి భాగస్థులము కావాలి అంటే పాలి భాగస్థులం అంటే దాని అర్థం ఆయనలో భాగం కావాలి. ఆయనలో భాగం కావాలి అని అంటే ఆయన జీవించిన జీవితంలో భాగం కావాలి. ఆయన ఏం చేశాడో దాంట్లో భాగం కావాలి. ఏం చేశాడో దాంట్లో భాగం కావాలి. ఎలా ఉన్నాడో దాంట్లో భాగం కావాలి. పాలి భాగస్థులు అనగానే పాలు పెరుగు నీరు కాదు కదండి, అది ఆ పాలు కాదు. ఈ పాలి భాగస్థులు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనలో కలిసి పాలి భాగస్థులను భాగాన్ని పంచుకోవటం. అన్నదమ్ములు భాగాన్ని ఎలాగైతే ఒక 200 గజాలు ఉంటే 100 గజాలు ఎలా పంచుకుంటారు. భార్య భర్త అంతకుముందు వారిద్దరు వేరువేరుగా ఉండేవారు, ఆ తర్వాత వారిద్దరు ఏకశరీరం అవుతారు. అలాగా భాగం పంచుకోవటం, ఒకరిని ఒకరు పంచుకుంటాం. ఒకరి ఆలోచన ఇంకొకరి ఆలోచనకి తగినట్టుగా ఉండటం. భార్య భర్తలు వివాహం అయిన తర్వాత ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అని అంటే అనగా ఇద్దరు కాక ఏక శరీరముగా అనగా ఏకమై ఒక్క ఆలోచనతో ఇప్పుడు ఇద్దరుగా కనబడుతున్నారు. ఇవి 2 వేళ్ళు ఇలా మనం క్లోజ్ చేసినప్పుడు ఒకటిగా అయిపోయినా మనం అనుకుంటాం. కానీ ఇప్పటికి కూడా మనకు 2 కనబడుతూ ఉంటాయి. కానీ వారిద్దరూ ఒకటే. ఒక్కసారి దీన్ని ఇలా తిప్పితే ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే ఒక్కటిగా కనబడుతూ ఉన్నారు. అనగా ఇంకో వ్యక్తి అందులో ఇమిడిపోవాలి. భార్య భర్తలో ఇమిడిపోవాలి, భర్త భార్యలో ఇమిడిపోవాలి. అలాగున దేవుని సన్నిధిలో నువ్వు ఈ బలలో పాల్గొనడం అంటే ఆయనలో ఏకం కావటం. ఏం కావటం? ఆయనలో ఏకం కావటం. ఆయన ఆలోచనకు తగినట్టుగా, ఆయన తలంపుకు తగినట్టుగా, ఆయన ఇష్టానికి తగినట్టుగా, ఆయన ప్రేమకు తగినట్టుగా నీవు నడుచుకోవాలని, నీవు ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. పాలి భాగస్థులము అవ్వాలి, ఆయనలో కలవాలి, ఆయనతో కలిసి నీవు నడవాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఒకసారి ఒక చక్కటి మాట మనం చూద్దాం. మనం బలలో చదువుకునే వాక్య భాగమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకుందాం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించాం. ముఖ్యంగా నీ వాక్యము విత్తబడుచు ఉండగా, బోధించబడుచు ఉండగా ఆ వాక్యం మా హృదయంలోనికి ప్రవేశించును గాక. మా యొక్క శరీరాలనే కాదు, మా జీవితాలను, మా కుటుంబాలను సరిచేసి సరిదిద్దును గాక, బాగు చేయును గాక, మాలో ఉన్న లోటుపాట్లను సరిచేయును గాక. ముఖ్యంగా
ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించి, నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి, నీ బలలో పాల్గొనే యోగ్యత, అర్హత, భాగ్యం మాకు అనుగ్రహించి, నీ వాక్యాన్ని వింటూ ఉండగా మేము ఆత్మీయంగా స్వస్థత నొందుదుముగాక. ప్రభువా, నిన్ను ప్రేమించే ఆ ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయనలో కదండి, ఇక్కడ మనకి చక్కటి మాటలు మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి. ఏం తెలియజేయబడుతున్నాయి అని ఒకసారి గమనిస్తే 23వ వచనం అట్లయినా, నేను మీకు అప్పగించిన దానిని అది. మొదటిగా ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటున్నాడు ఆయన. వాక్యము స్పష్టంగా మనకు తెలియజేయబడుతున్న విషయం, నేను ఏదైతే మీకు అప్పగిస్తున్నానో అప్పగించింది నేను ప్రభు వలన పొందుతిని. ఏంటిది అది? ఏం అప్పగించాడు దేవుడు అని ఒకసారి గమనిస్తే, ఈ పశు రక్తం ద్వారా వారికి పాప క్షమాపణ దొరకదు కాబట్టి ఇక సమయం ఆసన్నమైనది. నువ్వు వెళ్ళి నువ్వేం చేస్తావంటే, నువ్వే పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి. ఆ నీ శరీరాన్ని నువ్వు అర్పణగా అర్పించాలి అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి చెప్పినప్పుడు, ఆయన ఆ మాటకు ఆజ్ఞకు లోబడి ఆయన దాన్ని అప్పగించినట్టుగా, ఎవరికి అప్పగించినట్టుగా అంటే మనకు అప్పగించినట్టుగా చూస్తుంది. అందుకే ఆయనని సిలువ వేయగలిగినారు. ఏం చేయగలిగినారు? సిలువ వేయగలిగినారు. లేకపోతే వేయగలరా? సృష్టికర్తను సిలువ వేయగలరా? ఎవరైనా సృష్టికర్తని చంపగలరా? దేవుణ్ణి ఎవరైనా హాని చేయగలరా? హింసించి, బాధించి, వేధించి సిలువకు కొట్టి చంపగలరా అని ఒక్కసారి గమనిస్తే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, అంతగా ఎలాంటి అవకాశం అక్కడ ఉండదు. అందుకని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఆయన అప్పగించుకున్నారు కాబట్టే లోకస్తులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆయన్నే దింపుకోలేడా? ఆయన్ని సిలువ వేస్తే ఆయన దింపుకోలేనాడు, ఆయన దేవుడా అన్నట్టుగా ప్రక్కన ఉన్నటువంటి దొంగ కూడా అదే మాట్లాడినాడు. అదే మాట ఇప్పుడు ఈ దొంగలు మాట్లాడుతున్నారు. ఏ దొంగలు? లోకంలో ఉన్న దొంగలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. బలి అర్పించేటప్పుడు ఏ పశువు అయినా, ఏ పక్షి అయినా, ఏదైనా దాన్ని మనల్ని ఎదిరించి తప్పించుకునే విధంగా మనం బలి అర్పిస్తారు. ఎవరైనా ఏం చేస్తారండి? మీరు ఆలోచన చేయండి ఒకసారి. బలి అర్పించేటప్పుడు దాన్ని ఏం చేస్తారు? దాని కాళ్ళు కట్టేస్తారు, దాని చేతులు కట్టేస్తారు. అంటే మనకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనము 2 చేతులు కాళ్ళు అంటున్నాం. పశువుకి ఏముంటాయి? 4 కాళ్ళే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఆ బలిపీఠం పైన పెడతారు, పడుకోబెడతారు. ఆ తర్వాత దాన్ని వధిస్తారు. పావురాన్నైనా గుబ్బనైనా కాళ్ళు కట్టేసి రెక్కలు అలా మర్చేసి ఎగరకుండా దాన్ని వధిస్తారు. అలాగే చెయ్యబడాలి అని అంటే ఇప్పుడు శిలువ పైన ఆయన ఎలాగ వేలాడదీయబడ్డాడు అని అంటే 2 చేతులకు 2 మేకులు, 2 కాళ్ళకి 1 మేకు కదండి. చచ్చిందా లేదా అన్న విధంగా, చచ్చాడా లేదా అని బల్లెపు పోటు పొడిచినారు. ఈయన రాజంట, యూదుల రాజంట అన్నట్టుగా ఆయన అపహాస్యము చేయడానికి ముళ్ళ కిరీటం పెట్టినారు. యూదుల రాజా నీకు జయము జయము అని చెప్పి ఆయన అపహాస్యం చేయడానికి ముళ్ళ కిరీటం పెట్టినారు. సో ఇలాగ ఆయన అర్పించబడితేనే తప్ప బలియాగము చేయబడాలి. ఎలాగ బలియాగం చేయబడాలి అని అంటే, నీ చేతులు కానీ నీ కాళ్ళు కానీ ఆడటానికి వీలు లేదు. సాయంత్రం లోపల ఆ శరీరము చనిపోవాలి, ఆ వ్యక్తి చనిపోవాలి. ఆయన ఎందుకు వధిస్తారు?
ఆయన ఎందుకు వధించబడ్డాడు, ఎందుకు పశువు వధించబడుతుంది, ఎందుకు బలియాగం అర్పించబడుతుంది అంటే దానిని వధించినప్పుడు వచ్చే రక్తాన్ని ఒక పళ్ళెంలో పడతారు, పట్టి దాన్ని అక్కడ పెట్టి ఎవరైతే తీసుకొచ్చారో ఆ తీసుకొచ్చిన వాడిని ఆ ఇసోపు అనే ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ చెట్టు అది, ఆ బ్రష్ దాంట్లో చెట్టును ముంచి ఇసోపును ముంచి ఆ ముంచినటువంటి రక్తాన్ని ఆ ఎదురుగా నిలబడ్డ కుటుంబం కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, చల్లి వారికి పాప ప్రక్షాళన చేస్తున్నారు, పాపము పరిహారము చేస్తూ ఉన్నారు, పాపము విముక్తిని కలగజేస్తూ ఉన్నారు, పాపము నుండి విడుదల పొంది ఉన్నావని చెబుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే నీ కోసము ఈ పశువు లేక ఈ పావురము లేక ఈ గువ్వ వధించబడింది, అది నీ కొరకు బలి అర్పించబడింది, దాని యొక్క రక్తము ద్వారా నీ మీద చల్లడం వల్ల ఆ రక్తము నిన్ను శుద్ధీకరించిందని, ఆ రక్తం నిన్ను పరిశుద్ధపరిచిందని, ఆ రక్తం నిన్ను నూతన పరిచిందని దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దిస్ ఇస్ వాట్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ ని, ఈ బలి అర్పణని అర్పిస్తూ వస్తూ ఉన్నారు కనుక ఈ రోజున ఆయనే బలియాగముగా, బలి అర్పణగా, పాప పరిహారార్థ బలిగా, పాపమునకు పరిహారము చెల్లించే బలియాగముగా అర్పించబడ్డాడు. మరి ఆ బలి ఎలాగా? ఆయన తల వధింపబడ్డానికి వీలు లేదు, మనుషుని తల నరకడానికి లేదు, కానీ ఆయన రక్తం మాత్రం కార్చబడాలని ఎలా కార్చబడుతుంది? అందుకని సిలువను తయారు చేసి ఆ సిలువకు ఆయన్ని కొట్టి, ఎందుకు సిలువను తయారు చేసి ఎందుకు కొడతారు అని అంటే ఒక దొంగనో ఒక బందిపోటునో లేక ఒక చెయ్యరాని నేరము చేసినట్టు వ్యక్తికి దేవుని మీద చంపడానికి సిలువను తయారు చేసిన ఆనాటి రోమా ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆయన్ని సిలువకు వెయ్యాలి, సిలువకు కొట్టాలి. ఇప్పుడు కొట్టినటువంటి మిగతా వారినేమో కట్టినారు, ఈయనను మాత్రమే, యేసయ్యను మాత్రమే మేకులు కొట్టినారు. వాక్యం సెలవిస్తుంది, అనగా దానిలో ఉన్న రక్తం అంతా కారిపోవాలి, శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోవాలి. అందుకు ఈయనని మరి బలియాగంగా అర్పించబడుతూ ఉన్నటువంటి రక్షణకర్తైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని నిన్ను నువ్వే నువ్వు తప్పించుకొని మమ్మల్ని తప్పించు, నీకు పాప క్షమాపణ కావాలి అని అంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తం చిందించబడాలి అని అంటే నిర్దోషమైన రక్తము చిందించబడాలి. ఏ రక్తము చిందించబడాలంటే ఏ పాపము చేయనటువంటి శరీరము రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడాలంటే ఏ రక్తం అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి. ఆ రక్తము ద్వారానే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. అందుకు ఆయన బలి అర్పణగా అర్పించబడ్డాడు తప్ప ఆయన దిగిపోవడానికి కాదు. యేసు ప్రభు అర్పింపబడడానికి గల కారణం ఏంటిదనంటే ఆయన పరిశుద్ధుడు గనుక, ఏ పాపము లేనివాడు గనుక, ఏ దోషము లేనివాడు గనుక, నిర్దోషమైనటువంటి రక్తము చిందించబడాలి గనుక తనను తాను రక్షించుకోలేక కాదు, రక్షించబడడానికి ఆయన అర్పించబడాల్సిన అవసరం లేదు, ఎక్కాల్సిన అవసరం లేదు, దిగాల్సిన అవసరం లేదు. వచ్చిందే ఆయన నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను ఆయన పరలోక రాజ్యం వారసులుగా చేయడానికి. అంతేగాని నిన్ను కాపాడడానికి ఆయన దిగి రావాల్సిన అవసరం లేదు. ఆయన్నే రక్షించుకోలేడు, ఆయన్నే తప్పించుకోలేడు, ఆయన్నే దిగలేడు. అలాంటి వాడు మిమ్మల్ని రక్షిస్తాడు. శిలువ యాగముగా ఆయన, బలియాగముగా ఆయన తనను తాను సమర్పణ చేసుకుని అప్పగించుకున్నాడు. He accepted himself. He sacrificed himself. తనను తాను అప్పగించుకోకపోతే ఈ రోజున ఈ మాటకు విలువే లేదు, ఈ మాటకు అర్థమే లేదు, ఈ మాటకి ప్రేమ దేవుని బిడ్డలారా ఎటువంటి అవగాహన లేని మాటగా మిగిలిపోయేది. వాక్యం చెప్తుంది, తనను తాను అప్పగించుకుంటారు. ఇది నేను ప్రభు వలన పొందితిని.
ఆయన నన్ను ఈ లోకానికి పంపించాడు. మీరు అర్పించే బలుల ద్వారా మీకు పాప క్షమాపణ కలగదు, కానీ నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన వలన కలుగుతుంది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, ఆ రక్తము చిందించబడమే కాకుండా ఆ రక్తం ద్వారానే మనకు పాప విమోచన, పాప క్షమాపణ, పాప విడుదల మనకు కలుగుతుందని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని మాటకు లోబడి ఆయన అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాం. అందుకని వాక్యం ఏం సెలవిస్తుంది అని ఒకసారి గమనించి మనం చూస్తే, ఎందుకు ఆయన బలియాగముగా అర్పించారు, ఎందుకు ఆయన శిలువ పైన వ్రేలాడదీయబడ్డారు, ఎందుకు ఆయన అలాగిన మరణించాల్సి వచ్చింది. మరణించినాడు, తనను తాను అప్పగించుకుంటేనే మరణించినాడు. ఆయనకు అప్పగించుకోకపోతే ఎవరు ఆయనకు మరణ శిక్ష విధించగలరు? ఆయన అప్పగించుకుంటేనే జరిగింది ఇదంతా కూడా, లేకపోతే జరిగేది కాదు. అందుకనే శక పురుషుడు అన్నారు ఆయన్ని. ఏమన్నారు అంటే
శక పురుషుడు అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత శక పురుషుడైన. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అది ఆయనకున్నటువంటి విలువ. ఎక్కడ పుట్టాడు ఆయన? యెరూషలేములో. ఏ ఒక్క దేశానికో కాదు, ప్రపంచానికి ఆయన దేవుడే. పరలోకానికి ఆయన దేవుడు. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే. ఆకాశం పైన ఆయనదే, భూమి క్రింద ఆయనదే. ఆకాశములు, మహా ఆకాశములను సృష్టించిన సృష్టికర్త ఆయనే. మానవాన్ని సృష్టించి మనకు ఆయన ఏమిచ్చాడు? మొదటిగా పోలిక ఇచ్చాడు, స్వరూపం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. నిన్ను జీవింపచేస్తూ ఉన్నాడు. ఈ లోకానికి తీసుకొచ్చింది ఆయనే, ఈ లోకం తీసుకొని వెళ్ళేది ఆయనే. అందుకే నీ పుట్టుక ఎప్పుడో నీకు తెలియదు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. చెప్తారా నీ పుట్టుక ఎప్పుడో? మీరేమంటారంటే, నేను పలానా డేట్లో పుట్టినా అన్న, అందు గురించి నా డేట్ అది, నేను అప్పుడే పుట్టినా అంటే, తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టినావో తెలుసా? అది తెలియదు. దానికి ముందు దేవుని ఆలోచనలు ఎప్పుడు పుట్టావో తెలుసా? ఎప్పుడు నీ లోకానికి తీసుకొని రావాలో తెలుసా? అది తెలియదు. అనగా పుట్టుక మరణముల యొక్క ఆ యొక్క విషయం నీకు ఎంత మాత్రమో తెలియదు. నీ పుట్టుక తెలియదు, నీ మరణం కూడా తెలియదు. నీ పుట్టుక తెలియనప్పుడు, నీ మరణం తెలియనప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం కూడా నీది కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తా. అందుకని ఇక్కడ ఏమన్నా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, అది అప్పగిస్తేనే వచ్చాను, అప్పగించుకోవడానికి వచ్చాను. వట్టిగా రాలే, ఒక ప్రణాళికతో. దేంతో? ఒక ప్రణాళికతో వచ్చాడు, ఒక ప్లాన్తో వచ్చాడు. మన పిల్లల్ని మనము వారిని చక్కగా ఫీజులు కడుతూ చక్కగా చదువుకోవాలనేసి, చక్కగా వాళ్ళకు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎంత ప్లాన్డ్ గా ఉన్నాము మనం ఈరోజు. We have a plan for our children. God has a plan for you and me also. Amen. ఆ ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కిందికి దిగి వచ్చాడు కలిగినే మనకి రోజున రక్షణ, మనకి రోజు మారు మనసు, మనకి రోజు బాప్తిసము, మనం ఈరోజు బ్రతుకున్న ఆత్మీయ జీవితం ఆయన ఇచ్చిందే, లేకపోతే కాదు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు ఇలా ఉన్నావంటే దానికి గల కారణం ఏంటంటే, దినం నీకంటే ఎక్కువగా, నిన్ను ప్రేమించే వారి కంటే ఎక్కువగా, నీ సంఘం కంటే ఎక్కువగా, నీ సేవకుడు, నీ సేవకురాల కంటే ఎక్కువగా ఆయనే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆయనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయనే మొరపెడుతూ ఉన్నాడు. ఆయనే నా ప్రభువే నీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుకనే స్టిల్ యు ఆర్ అలైవ్, స్టిల్ యు ఆర్ హెల్దీ, స్టిల్ యు ఆర్ స్ట్రెంగ్థెన్డ్, స్టిల్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు బలముగా ఉన్నావు. ఇంకా దేవుని సన్నిధిలో ప్రేమ దేవుడిగా ఈ లోకంలో నీవు శక్తిమంతుడిగా ఉన్నావు. ఇదిగో సంపాదించిన శక్తిని దేవునికి ఇచ్చిన, ఇదిగో దేవునికి చక్కటి జ్ఞానం ఇచ్చిన, చక్కటి తెలివినిచ్చిన, చక్కటి బుద్ధిని ఇచ్చినాడు. కనుకనే నువ్వు బ్రతకగలుగుతున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు మా మామ ఉన్నాడు, నా మేనమామ, మా తల్లి తొడబుట్టినోడు, 62-63 ఏళ్ళు ఉంటాయి అంతే. అందరికంటే చిన్నోడు, జ్ఞాపక శక్తి కోల్పోయినా, మనుషులు గుర్తుపట్టట్లా, కూర్చున్న వ్యక్తి ఇలా కూర్చుంటున్నాడు అంతే. ఏదైనా మాట్లాడిస్తే కూడా సరిగా మాట్లాడని పరిస్థితి వచ్చేసింది ఆయనకి. ఎందుకు మాట చెప్తాం తెలుసా? మనుషుల యొక్క జీవితం దేవుని కృపని పట్ల ఉండాలి. ఆయన అనుదినం కాపాడుకుంటూ ఉన్నాడు. ఎక్కడికి బయటకు వెళ్ళిపోతాడో అనేసి, ఎక్కడ బయటికి వెళ్ళిపోయి ఎక్కడ మిస్ అయిపోతానని ఎన్నో 2-3-4 చాలా సార్లు ఆయన బయటకు వెళ్ళిపోయినాడు. అలాగే మిస్ అయ్యాడు. అంతకుముందు నాకు అతనికి తెలిసేది ఏంటంటే, ఇల్లు మర్చిపోయినా, ఒకవేళ గల్లి మర్చిపోయినా, రోడ్డు మర్చిపోయినా, ఇక్కడ ఒక దగ్గర కూర్చునేవాడు, లేకపోతే మనిషితో మాట్లాడేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆయనకి. అందరికంటే చిన్నోడు. అందరూ ఆయన్ని ప్రేమించటోళ్ళే కానీ ద్వేషించే వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళందరికీ ఆయన చిన్న తమ్ముడు గనుక. ఒకవేళ తల్లే బ్రతికి ఉంటే ఎంత ఏడ్చేది, ఎంత కన్నీరు కార్చేది,
ఎంత వేదన పడేది ప్రేమ దేవుని బిడ్డ. ఈ రోజున నీవు నన్ను మర్చిపోయినవని దేవుడు ఏడుస్తూ ఉన్నాడు, దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నువ్వు మర్చిపోవద్దని జ్ఞాపకంలో ఉన్న వాక్యం చెప్తుంది. నన్ను జ్ఞాపకము చేసుకుంటకై, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై అన్నాడు వాక్యం అంటుంది. చదువున మాట చదువుదాం దయచేసి ఒకసారి. మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు అప్పగించుదాన్ని ఆ ప్రభు వల్ల పొందితిని. ప్రభు యేసు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏం చెల్లించి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయాలని చెప్పాను. వాట్ షుడ్ బి రిమెంబర్? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రాకడను జ్ఞాపకం చేసి, ఆయన అనగా ఈ రెండవ రాకడ కాదు, ఆయన వచ్చిన రాకడను, మొదటి రాకడను జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా వచ్చాడు? రోషము కలిగినటువంటి దేవుడు, సైన్యాలకు అధిపతి యెహోవా అని అతనికి పేరు అని వాక్యం చెప్తుంది. ఆ రోషం కలిగిన దేవుడు తన యొక్క పర్సనాలిటీని చేంజ్ చేసుకొని ఇప్పుడు రోషం కలిగిన దేవుడిగా కాకుండా ప్రేమ కలిగిన వాడుగా వచ్చాడు. నువ్వు ఎంత తప్పు చేసినా, నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వెంతగా నువ్వు భయంకరమైన జీవితం జీవించినా, స్టిల్ హీ ఈజ్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆయన ఆవిష్కారం. ఆయన ఎట్లా ఆవిష్కృతమైనంటే ప్రేమ మూర్తిగా, ప్రేమమయుడుగా ఆయన ఈ లోకంలోనికి అవతరించాడు. ఇన్ ద సెన్స్ ఏతించాడు. ఇన్ ద సెన్స్ ఆయన దిగి వచ్చాడు. ఎవరి కోసం అంటే నీ కోసం. తన ప్రేమ చూపించడానికి ఎలా చూపించాలి తన ప్రేమని అంటే, నీవు నేను మనము ఎవరము చూపించలేని ప్రేమను చూపించాలి. ఎందుకంటే అంటే ఒక సహోదరి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో ఈమె వ్యభిచారము చేస్తూ పాపము చేస్తూ పట్టబడింది కనుక మోషే మనకు నియమించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి నువ్వేం తీర్పిస్తావో చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు. నువ్వు చాలా చాలా మాట్లాడుతున్నావు కదా, నువ్వు చాలా చాలా చెబుతూ ఉన్నావు కదా, నువ్వు చాలా చాలా విషయాలు నువ్వు అనర్గళంగా మాట్లాడుతున్నావు కదా. ఇదిగో ఇప్పుడు ఈమె పాపం చేత పట్టబడింది, ఇప్పుడు నీ తీర్పు చెప్పు అని ఆయన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆయన దొరకబడదామని ప్రయత్నం చేస్తున్నారు. అదే సృష్టికర్తను మీరు దొరకబడడం ఏంట్రా అయ్యా? ఆమేన్, హల్లెలూయా. మీ పిచ్చితనం కాకపోతే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు, ఇదిగో ఆయన తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టినాడు. మధ్యలో నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి. రాళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఎప్పటి అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే వాళ్ళు రాళ్ళు కూడా ఉంటాయి, రాళ్ళు సంచిలో తెచ్చుకుంటారు. రాళ్ళు తెచ్చి తీసుకొచ్చి గోతులో పారేసి, నీరు లేని గోతులో పారేసి, మన పిల్లల కోసం గోధు ఎట్లా తీస్తామో, గొయ్య ఎట్లా తీస్తామో అట్లా గొయ్యలో పారేసి కొట్టి కొట్టి చంపేసి, ఎందుకంటే బయట పెడితే ఎక్కడ పారిపోతుందని భయంతో ఆ గోతులో వేస్తారు. ఫస్ట్ గా తొవ్వి ఆమె పారిపోకుండా, ఆయన పారిపోకుండా రాళ్ళతో కొట్టి అందులోనే పారిపోయే పరిస్థితి లేదు, అందులో కొట్టి చంపేస్తే అదే మంటే అందులో పోషిస్తారు. అది ధర్మశాస్త్రం యొక్క విలువ. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, కింద కూర్చొని ఏదో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉంటే రాసేసిన తర్వాత ఒకసారి తల పైకెత్తి చూశాడు. ఎవ్వరూ కనపడలేదు, రాళ్ళు తప్ప. రాళ్ళు కింద పారేస్తున్నాయి. ఆయన అన్నాడు, అమ్మా, ఏమని పిలుస్తున్నాడు? అమ్మా, నిన్ను ఎవరు ఏమి అనలేదా? అంటే మీలో తప్పు చేయనివాడు, మీలో పాపము చేయనివాడు ఎవడైనా ఉంటే మీరు మొదటి రాయి వేయొచ్చు అని కూడా చెప్పాడు ఆయన ముందు. చెప్పి కింది కొంగి రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాసినటువంటి రాత, ఆ రాతలో ఆ మాటల్లో వాళ్ళు చేసిన పాపాలు కనబడుతూ ఉన్నాయి. అనగా వాళ్ళు చేసిన తప్పులు ఆయన రాస్తూ ఉన్నాడు అక్కడ, వాళ్ళు చేసిన పాపాలు రాస్తూ ఉన్నాడు అక్కడ ఆయన.
అందుకు వారికి అవకాశం లేకుండా పోయింది, అందుకు వారికి అధికారం లేకుండా పోయింది. అందుకు వారు ప్రేమ దేవుడు నా తప్పు ఎక్కడ బయటపడుతుందని, నా పాపం ఎక్కడ బయటపడుతుందని, నా దోషం ఎక్కడ బయటపడుతుందని వారు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. కనుకనే ఆమె శిక్ష విధించబడలేదు. నీవు శిక్షలో ఉండి ఇంకొకరికి శిక్ష నువ్వు ఎలా విధిస్తావు? నువ్వు పాపంలో ఉండి ఇంకొకరికి నువ్వు ఎలా మరణ శిక్ష విధిస్తావు? నువ్వు దోషంలో ఉండి ఇంకొకరిని ఎలా చంపుతావని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్న ఆయన రాతలో ఉన్న ప్రశ్న అదే. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రాతపు దారులకు నన్ను ప్రభువు యేసు ప్రభు, నీ రాతపు దారులకు నన్ను ప్రభువు యేసు ప్రభు, మోసితివి, నా శాపము బాపితివి. ఏ మహిమను కోల్పోయినావో ఆ మహిమను ఇవ్వడానికి నీ మహిమకు నిన్ను పిలిచిన ఆయన మహిమకు, ఆయన మహిమలోనికి నేను పిలిచిన, ఆ మహిమను ఇవ్వడానికి ఆయనను పిలిచిన, ఆ మహిమను ఇవ్వడానికి ఆయన దిగి వచ్చిన, ఆ మహిమను నీకు ప్రేమ దేవుని ద్వారా ఉండడానికి ఆయన ఈ లోకంలో నిలవబెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఒక మాట మనం చూద్దాం దయచేసి. మనం వెనక్కి వచ్చేద్దాం, మొదటి కూడా రాసిన పత్రికలో వచ్చేద్దాం. ఏమన్నాడు? ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు ఏమన్నాడు? ఒక రొట్టెను ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాడు. ఆయన ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేనికోసం చెల్లించాడు ఆయన? దేనికోసము? బలి అర్పించబడుతుంది. బలి అర్పించబడినప్పుడు దేవుని ఏ పొగ అయితే పైకి వెళ్తుందో అది మహిమ. అదేంటిదనంటే ఆయన యొక్క ధూపం పైకి వెళ్తుంది. ఇప్పుడు ఆయన శరీరాన్ని విరిచి మనకి ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దాని నిమిత్తం ఆయన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నారు, ధూపముగా ఆయన అర్పిస్తూ ఉన్నారు. అందుకే ఆ మాట మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. వాక్యం సెలవిస్తున్న మాట, ఇదిగో ఈ అవకాశం నాకు అనుగ్రహించినావు, ఈ నా శరీరమును విరిచి సాదృశ్యంగా విరిచి నేను అప్పగిస్తూ ఉన్నాను. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఒక ఆదివారం పోకపోతే ఏమైతుంది? ఒక మీటింగ్ వెళ్ళకపోతే ఏమైతుంది? ఆ రోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది? వాక్యం చదవకపోతే ఏమవుతుంది? నేను అడుగుతా, యవనస్తుల్ని పెద్దవాళ్ళని అడుగుతా,
మొదటిగా యవనస్తుని అడుగుతా, ఒకరోజు మీరు చదవకపోతే మీ చదువు ఏదైతే చదువుతూ ఉన్నారో, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువు ఏదైతే చదువుతూ ఉన్నారో, ఐఏఎస్, ఐపీఎస్, అఫీషియల్ జాబ్ సంపాదించడానికి మీరు చదువుతూ ఉన్నారో, ఆ చదువుతున్న చదువు 1, 2 రోజులు, 3 రోజులు వాయిదా వేయగలరా? వేస్తే ఏమవుతుంది? మర్చిపోతాం. ఒకటి. రెండోది, ర్యాంక్ రాదు, పర్సంటేజ్ రాదు, ఎలిజిబుల్ కాలేము, దానికి అర్హులం కాలేము. ఏం కాలేం? అర్హులము, యోగ్యులము కాలేము. యోగ్యత అంటే ఏంటి? అర్హత అంటే ఏంటి? చెప్పండి. అర్హత అంటే ఏంటి? యోగ్యత అంటే ఏంటి? అర్థం ఏంటి? సింపుల్. నేను యోగ్యుణ్ణి కాదు అని తెలుసుకోవడమే యోగ్యత. నేను అర్హుణ్ణి కాదు అని తెలుసుకోవడమే అర్హత. బలలో ఈ చెయ్యి వేయాలన్నా, ఈ శరీరాన్ని నేను తినాలన్నా, ఈ రక్తాన్ని నేను తాగాలన్నా, అనగా శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు తినాలన్నా, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసము తాగాలన్నా నేను అర్హుణ్ణి కాదు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినాం, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నాడు అనుకోండి, అంటే అర్హుడు కాదు అన్నట్టు. నువ్వు కాదని తెలిసి వెళ్తావా? కానీ నువ్వు కాదని తెలిసి ఇక్కడికి వచ్చావు, అయినా దేవుడు నిన్ను స్వీకరిస్తున్నాడు. అదే అర్హత. దేవునికి ఇచ్చిన అర్హత, దేవునికి ఇచ్చిన యోగ్యత నువ్వు తెలుసుకోవడమే. యు ఆర్ నాట్ ఎలిజిబుల్, దెన్ ఆల్సో గాడ్ ఈస్ యాక్సెప్టింగ్ యూ. దట్ ఈస్ వాట్ ద ఎలిజిబిలిటీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను ఎక్కడ కాదన్నా దేవుడు ఇక్కడ మాత్రం నేను కాదన్నాడు. అది నిజమైన అర్హత, అది నిజమైన యోగ్యత దేవుడు నీకు ఇచ్చినది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించు. ఏం కాదు, ఆదివారం రాకపోతే ఏం కాదు, మీటింగ్ రాకపోతే ఏం కాదు, ప్రార్థన చేసుకోకపోతే ఏం కాదు, వాక్యం చదవకపోతే ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు అంటూ 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 నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. చదవకపోతే ఎలాగైతే నీ జీవితం చదువుకునే చదువుకి వాల్యూ లేకుండా పోతుందో, ఎలాగైతే అర్హతను పోగొట్టుకుంటావో, యోగ్యతను పోగొట్టుకుంటావో, నీ యొక్క చదువుకున్నటువంటి చదువు అంతా కూడా ప్రేమ బురదలో పోసిన పని అవుతుందో, అలాగనే జీవితంలో ప్రేమ దేని పెట్టారా? ఆత్మీయ జీవితం లోకేశ్వర జీవితం కంటే గొప్పది. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీ దేవుడిని కాపాడలేవు. నువ్వు ప్రార్థన చేసుకుంటే కాపాడుతానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నువ్వు ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే నిన్ను కాపాడడానికి, నువ్వు కాపాడబడడానికి, నువ్వు రక్షింపబడ్డానికి, ఆయన కృపలో భద్రపరచబడ్డానికి. దీనికైనా నీ ఆత్మీయ జీవితానికి కూడా ఆయన రక్షణగా ఉంటాడు. అందుకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అందుకు నువ్వు వాక్యం. తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తారంటే చదువు 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 బాగా ఇంట్రెస్ట్, అలా బాగా చదివిస్తూ ఉంటారు. చెయ్యాలి, కానీ అట్ ద సేమ్ టైం దానికంటే ఎక్కువగా ముందు లేచిన వెంటనే వాక్యం చదవమని చెప్పి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. లేచిన వెంటనే ప్రార్థన చేసుకోమని చెప్పి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నువ్వు చేసుకోవడం కాదు, పిల్లలకి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే అలా నేర్పించే తల్లిదండ్రులు కావాలి. రక్షణ మార్కు తక్కువ కొట్టి కొట్టి చంపేసే తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు లేరనుకోండి. వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్న విషయం. ఎందుకు చేయాలి ఇలాగా అని అంటే, సామెతల గ్రంథం 22:6 ఏమంటున్నాడు చూద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోడు. నువ్వు నేర్పాలి, నువ్వే నేర్పాలి. దేవుడు మనకు నేర్పుతున్నాడు, మనం మన పిల్లలకు నేర్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారంటే, డాడీ ఒకవేళ
మమ్మీ ఒకవేళ మమ్మల్ని అనుకో డాడీ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటారు. మమ్మల్ని అనుకోండి డాడీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఏమైందనంటే మమ్మీ పర్మిషన్ ఇచ్చిందంటారు. డాడీ అనుకో మమ్మీ అనుకోండి డాడీ పర్మిషన్ ఇచ్చిందని చెప్తారు. తల్లి తండ్రి ఇద్దరు ఒక రీతిగా లేరు. అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీరిద్దరు ఏక శరీరం. తల్లి ఏది చెప్పినా భర్త అనగా తండ్రి అంగీకరించాలి. భర్త ఏది చెప్పినా ఆ భార్య ఆ దానికి లోబడి ఉండాలి. అలా అయితేనే నీ పిల్లలు నీ మాట వింటారు, చెడిపోకుండా ఉంటారు దేవుని సన్నిధిలో. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది అది చేయట్లేదు. ఆ తప్పిదం మనం చేసుకుంటున్నాం. ఇక మీద చేయబాకండి. ఒకరు పర్మిషన్ ఇచ్చి ఒకరు స్ట్రిక్ట్ గా ఉండకండి. ఒకరు స్ట్రిక్ట్ గా ఉన్న ఒకరు ఇదేమి కరెంట్ వైర్లు కావు పాజిటివ్ నెగిటివ్ ఉండడానికి. రెండు మీరిద్దరు పాజిటివ్ గా ఉండాలి, వాళ్ళకి నెగిటివ్ గా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్, పాజిటివ్ విల్ బికమ్ నెగిటివ్. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చిన్నప్పుడు నెగిటివ్ గా లేకపోతే వాళ్ళ తర్వాత ఏమైపోతారు? చెడిపోతారు. నువ్వు చిన్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ గా ఉంటే పెద్దగా అయినాక వాళ్ళు మొత్తానికే ఇదైపోతారు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం. నెగిటివ్ గా ఉంటే వాళ్ళు బాగుపడతారు, నువ్వు పాజిటివ్ గా ఉంటే చెడిపోతారు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి విషయంలో నువ్వు ఏం చేయాలి? రోజున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన శరీరం మనకు ఇవ్వబడుతుంది, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అనగా ఆ ముందుకు రోజు ఆయన అప్పగింపబడబోయే ఉదయ కాలానికి ముందు రోజు రాత్రి తన శిష్యులందరినీ ఏర్పాటు చేసుకొని ఇది నా శరీరము అని చెప్పి విరిచి ఇస్తున్నారు. ఆ మాట మనం ఒకసారి చదువుదాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని రొట్టెను ఏం చేశారంటే మొదటిగా దేవునికి అర్పణం చేస్తూ ఉన్నాడు. ఎత్తాలి. నీ శరీరాన్ని కూడా ఎత్తాలి. ఇప్పుడు ఆయన శరీరాన్ని ఇచ్చాడు, రైట్? ఆయన శరీరాన్ని ఇచ్చాడా? ఇవ్వలే? ఇచ్చినాడా? చేయలేపడారు సార్, ఇచ్చాడా? ఆయన శరీరాన్ని ఇచ్చాడు, రైట్? అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్లీజ్ నిలబడి. దిస్ ఇస్ అ గిఫ్ట్, రైట్? ఇది ఇప్పుడు నేను ఇచ్చా. బర్త్డే నెక్స్ట్ నా బర్త్డే. ఏం చేశారు ఇప్పుడు బ్రదరు? నమస్కారానికి ప్రతి నమస్కారం, సంస్కారం, గిఫ్ట్ కి ప్రతి గిఫ్ట్ మర్యాద, గౌరవం, మర్యాద, సంస్కారం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం కూడా అంతే. అట్లాగే ఉండండి, అట్లా రెండు చేతులు అలాగే. జ్ఞాపకం అంటే అట్లాగే ఉండవు. నువ్వు స్కూల్లో నవ్వు పోసి ఫోటో రైట్. ఏంటిది? ఇది గిఫ్టా? తెలుగులో ఏమంటారు? పురస్కారం కాదు, ఇంకొక మాట పథకం, ఇంకొకటి ఇచ్చిన దాన్నే ఒకటి అంటారు తెలుగులో. ఇందాక మన చదువు మొమెంటో, రైట్, వెరీ గుడ్. బహుమతి, కరెక్ట్. దాన్ని ఇంకో కొంచెం మాడిపడి అవార్డు. తెలుగులో సన్మానం అంటే సాల్వ్ చెప్పాలి. మళ్ళా సన్మానం దగ్గరకు వచ్చిన ఇంకొక మాట. ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఇస్తున్నాం కదా, దీన్ని ఏం చేస్తారు? తీసుకు జ్ఞాపిక అంటారు. ఏమంటారు? జ్ఞాపిక ఇస్తున్నారు. సన్మానం, అవార్డు, మెమోంటో, బహుమతి, పురస్కారం ఇచ్చారు. దీన్ని జ్ఞాపిక అంటారు తెలుగులో. మీరు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవనట్టున్నారు. ఈ బహుమానం తీసుకెళ్ళి జ్ఞాపక అది చూసినప్పుడల్లా మనకు ఇది గొప్ప విషయం కాదు. ఈ మెమోంటోగోనో, ఈ షీల్డో, ఈ పథకమో
గొప్పవి కాదు, దీన్ని చూసినప్పుడల్లా నీకు, అందుకే జ్ఞాపిక అన్నారు. అందుకే ఆయన అంటున్నాడు జ్ఞాపకం అంటున్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నాము, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. గిఫ్ట్ ఏం చేస్తున్నాము? ఇచ్చి పుచ్చుకుంటున్నాం. మరి దేవునికి నువ్వేమి ఇస్తున్నావు? ఆయన తన శరీరాన్ని మొత్తం ఇచ్చేశాడు, నువ్వేమి ఇస్తున్నావు? హల్లెలూయా. ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన మరి నువ్వేమి ఇవ్వాలి? ఇప్పుడు మనకు 50 రూపాయలు 500 పెట్టినారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం కూడా 50 రూపాయలు పెడతాం, లేదా 500 పెడతాం. ఒకవేళ మనం గొప్పలం అయితే అలా 500 పెట్టి నేను 1000 రూపాయలు పెడతాను. నేను వాళ్ళకంటే గొప్పగా కనపడాలి, నేను వాళ్ళకంటే హై క్లాస్ కనపడాలి, కాబట్టి నేను 1000 రూపాయలు ఇస్తా. 500కి బదులుగా 600, 700, 800. అర్థమవుతుందా? ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం. మనం ఎక్కువ కాదు కదా, ఈక్వల్ అని ఇస్తున్నావా? ఆయన శరీరం ఇస్తే, ఆయన జీవితాన్ని ఇస్తే నువ్వేమి ఇవ్వాలి? ఈక్వల్గా నీ శరీరాన్ని ఇవ్వాలి, ఈక్వల్గా నీ జీవితాన్ని ఇవ్వాలి, ఈక్వల్గా నీ సమయాన్ని ఇవ్వాలి. ఇస్తున్నామా అండి? ఏమండి ఇస్తున్నారా? సిస్టర్స్, బ్రదర్స్, దేవుని సంగమా, దేవుని శరీరం అని పిలువబడుతున్నటువంటి చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ సంగమా, నీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేసావా? నీ శరీరాన్ని దేవుని కోసం అభిషేకము చేసుకున్నావా? నీ శరీరాన్ని దేవుని కోసం ముద్రించుకున్నావా? నీ కోసం ఈ లోకంలో ప్రేమ దేవుని బిడ్డరా, ఏదో ఒక విషయంలో, ఎక్కడో విషయంలో నీ సీట్ ని రిజర్వ్ చేసుకుంటున్నావు కదా. నీ కాలేజ్ లోనో, నీ స్కూల్లోనో, నీ ఆఫీస్ లోనో నీ సీట్ ని రిజర్వ్ చేసుకుంటున్నావు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో నీ సీట్ ని రిజర్వ్ చేసుకున్నావా? సూటిగా దేవునితో మాట్లాడుతున్నా. Did your seat is reserved? ఉందా రిజర్వేషన్? నా ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, ఆయన తన శరీరాన్ని నీ కొరకు సమర్పణ చేసినాడు, నీ కొరకు అర్పించినాడు. ఆయన ఈ రోజున నువ్వు కూడా సమానంగా నువ్వు కనీసం తక్కువ కాకపోయినా సమానంగానైనా నువ్వు దేవునికి జీవితాన్ని ఇవ్వాలి. ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నావు? లోకానుసార అన్నిటిపైన నీకు అవగాహన ఉంది, అన్నిటిపైన అవగాహన ఉంది. నేను నిజంగా కూర్చొని చాలా విషయాలు రాసుకున్నా, రాత్రంతా కూర్చొని. ఇందులో ఒక్కటి కూడా దేవుడు మాట్లాడుతున్నా, ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క వచనం కూడా ఇంకా తీసుకోవాలని, ఇంకా ఒక్క వచనం కూడా తీసుకోవాలి, ఒక్క వచనం నేను చదివించలా. ఇది కూడా దేవుడిచ్చిందే, కానీ ఇంక అందులో నేను ప్రవేశించనే లేదు, ఇంక అందులో నేను వెళ్ళనే లేదు. కానీ దేవుడు ఆయనే స్వయంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనే స్వయంగా నీతో మాట్లాడు. ఇదంతా కూడా దేవుడు నాకు ఆయన బయలుపరిచినటువంటి వచనాన్ని, ఇదంతా కూడా ఆ మెసేజ్ అంతా కూడా ఆయన చూపించినటువంటిదే, ఆయన రాయించినటువంటిదే. కానీ ఇక్కడికి వచ్చినాక ఎందుకు మారిపోయాడంటే ఆయన నీతోనే డైరెక్ట్ గా మాట్లాడతాడు, ఆయన నీతోనే స్వయంగా మాట్లాడతాడు. ఆయనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి మాట్లాడతానికి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు తనను తాను నీకు అప్పగించుకున్నాడు, తనను తాను నీ కొరకు ఆయన అర్పించుకున్నాడు, తనను తాను దేవుని కొరకు ఆయన సమర్పణ చేసుకున్నాడు. నీ జీవితం, నీ శరీరం ద్వారా నీవు ఆయనకి ఎంత సమర్పణ కలిగి ఉన్నావు? How much you are sacrificing your life to work to God. వాక్యం చెప్తున్న మాట మనం అక్కడ చూస్తుంటున్నాం. ఎలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి ప్రకృతి ఉన్నావు. ఆర్టిఫిషియల్ లైఫ్ కాదు నువ్వు జీవించాల్సింది, తాత్కాలికమైనటువంటి జీవితం కాదు నువ్వు జీవించాల్సింది. యథార్థమైన, సత్యమైన, నిజమైన, ఆత్మీయమైన జీవితాన్ని కలిగి నువ్వు జీవించాలని దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆర్టిఫిషియల్ లైఫ్ కాదు మనకు కావాల్సింది. నా ప్రేమైనటువంటి దేవుని బట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. డోంట్ లివ్ ఆర్టిఫిషియల్ లైఫ్. దట్ ఈస్ నాట్ రైట్ in the presence of the Lord. That is not the truth. That is not the truth. Then what is the truth? I'll tell you. ఒక తండ్రి బ్యాగ్ పట్టుకొని బాగా వినండి, అయిపోయింది. బ్యాగ్ పట్టుకొని పాట పాడుకుంటూ వస్తున్నాడు.
వస్తూ ఉంటే కూతురు చూసింది, డాడీ అనుకుంటే పరిగెత్తుకొని వచ్చింది. ఏంటిది కవర్లో అంటే, ఐ హావ్ బాట్ చికెన్ ఫర్ యూ. ఏమన్నాడు? నేను నీకోసము చికెన్ తీసుకొచ్చాను. జరిగినటువంటి సంఘటన, నీకోసం చికెన్ తీసుకొచ్చిన. నువ్వు వెళ్ళి అమ్మ ఎక్కడితో పిలుచుకొని, అమ్మ ఎక్కడుందనంటే పనికి వెళ్ళిందనంటే అమ్మని పోయి తీసుకొని రాపో, లేకపోతే పిలుచుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నువ్వు రాపో అని చెప్పిన. అంటే ఏం చేశారు? అప్పుడప్పుడు నేను చికెన్ చేస్తాను అని చెప్పాను తండ్రి. ఒక డిష్ తీసుకొచ్చాడు, బయటనే 3 రాళ్ళు పెట్టాడు, కట్టెలు పెట్టాడు. ఆ డిష్ తీసి దాంట్లో అన్ని రాళ్ళు వేశాడు. చికెన్ అనగానే మీకు అందరికీ బాగా ఎక్కలేని ఎక్సైట్మెంట్ వచ్చేసి ఉండొచ్చు, ఎక్కలేని ఆలోచన తలంపు వచ్చేసి ఉండొచ్చు. తెచ్చుకొని పెట్టుకుండొచ్చు కూడా ఇంట్లో, పోగానే వండుకొని తినడానికి. ఈయన డేక్స్ తీసుకున్నాడు. ఆ సంచులు ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి? చికెన్ లేదు, రాళ్ళు ఉన్నాయి. జల్దీ రాళ్ళు అందులో పెట్టినాడు. పెట్టేసేసి దానిపైన మూత పెట్టినాడు, కింద మంట పెట్టినాడు. పాప పరిగెత్తుకొని వచ్చి, డాడీ అమ్మ స్టార్ట్ చేసేసా, అయిపోయింది అన్నాడు. ఈయన 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తున్నాడు. Bless the Lord, oh my soul, oh my soul, worship your holy name అంటూ ఆయన పాట అందుకున్నాడు. Bless the Lord, oh my soul అంటూ ఉన్నాడు. 2-3 సార్లు, 4వసారి కన్నీరు కాదు. ఇటు తిరిగాడు. పాప ఇక్కడ ఉంది. పాప కూడా చేతులు ఎత్తి తన తండ్రితో కలిసి చేస్తుంది. ఈ కన్నీరు కనబడకుండా Bless the Lord అంటూ అయ్యా అయ్యా అంటూ ఏడుస్తున్నాడు. ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నాడు? చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? అందులో ఏమున్నాయి? బిడ్డకి ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చేయాలి? అందులో రాళ్ళున్నాయి. అది చికెన్ గా అందుకున్న దేవుని స్తుతిస్తున్నాడు. అందుకున్న దేవుని సంఘంలో ఏడుస్తూ ఉన్నాడు. నా బిడ్డకైతే, నా కూతురికైతే చికెన్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకవేళ అవి చికెన్ కాదని తెలిస్తే నా బిడ్డ ఆకలితో ఎన్నో రోజులైంది తినే. ఆయన సంపాదించుకోవడానికి వెళ్ళాడు, సంపాదించి తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన వస్తూ వట్టి చేతులు వస్తే నా బిడ్డ విశ్వాసం, నమ్మకము లేకపోతే ప్రేమ, ఆప్యాయత ఎక్కడ తగ్గిపోతాయో అని భయం. కనీసం కూతురికి, కనీసం ఇంటి వాళ్ళకి ఆహారం తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సహోదరుడు ఇప్పుడు ఏమంటాడు? Bless the Lord, oh my soul, oh my soul అంటున్నాడు. బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని, దీవించమని, అయాని కృప చూపించమని, అయాని కనికరము చూపించమని, అయాని దయ చూపించమని అడుగుతున్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. కూతురికి తెలియట్లా, ఎటు తిరిగి ఏడుస్తున్నాడు. డాడీ అని మధ్యలో పిలిస్తే వెంటనే కళ్ళు తుడుచుకుని మళ్ళీ తిరిగినాడు. నాన్న ఏంటి అని అంటే, ఏం లేదు, ఏడ్చినట్టు అనిపించింది అని అంటే అంటున్నాడు ఆయన. లేదు నాన్న, దేవుని స్తుతిస్తున్నా. Let us worship him. దేవుని ఆరాధించేద్దాం. ఆయనకు తెలుసు తన మనసులో దేవుని ఆర్థిస్తున్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. తన మనసులో తనను తాను అర్పించుకున్నాడు దేవునికి. తన హృదయాన్ని, తన మనసును కుమ్మరి చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏం అర్థం కాని పరిస్థితిలో దేవుని వైపు చూస్తూ ప్రేమ నేర్పించారు. ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ, ప్రార్థిస్తూ, మనసులో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని దేవుని మాత్రం పైకి స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి ఆర్థిస్తూ ఉన్నాడు. అయ్యా ఆహ్వానం అయిపోయింది, బండారు అయిపోయింది. బిడ్డ అంటుంది, అయ్యా అన్న డాడీ చికెన్ మొత్తం ఇది అయిపోతుందేమో అంటే let us worship అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి వెతుక్కుంటూ ఒక వ్యక్తి ఆ కాలనీలో తిరుగుతూ ఉన్నాడు. పలానా జాన్సన్ గారు ఎక్కడ ఉంటారు అంటే పలానా దగ్గర వెతుక్కుంటూ వచ్చారు.
కారు అక్కడ ఆపిన తర్వాత ఎవరు అడిగితే అది అక్కడే ఉన్నాడు కూర్చున్నట్టు ఆయన్ని ఆయన వచ్చి ఇక్కడ జాన్సన్ అంటే మీరేనా ఆయన అడుగుతూ చెప్పారు, అడ్రస్ చెప్పారు. మీరు ఎవరు అని అంటే నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు, కానీ కాబట్టి మీరైనా జాన్సన్ నేనే జాన్సన్. ఏంటి సంగీతం అంటే లేదు నాకు నేను మీకు ఒకటి ఇవ్వాలి. ఏంటిది అని అంటే మీరెవరు నాకు తెలియదు కదా, నేను మీకు తెలియదు కదా, మరి ఏంటి నాకేంటి ఇచ్చేది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఏం లేదు మీకు ఒకటి ఇవ్వాలి, నేను మీకు ఇవ్వడానికి వచ్చాను నేను. ఆమేన్ హల్లెలూయా అని అంటే ఆయన అన్నాడు సంశయిస్తూనే బాధ మళ్ళీ ఆశ్చర్యంతోనే అసలు ఎవరు మీరు, ఏంటి సంగతి, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, దేనికి వచ్చారు, అసలు నేను మీకు తెలుసా అంటే తెలియదేమయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీ పేరు నాకు తెలుసు, అంత మాత్రమే తెలుసు నాకు. దేవుడు నాకు మిమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు, నేను వచ్చాను మీ దగ్గరికి, మీకు ఒకటి ఇవ్వాలని చెప్పి వెళ్ళి కారులో నుంచి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను, ఒక బాక్స్ కవర్లో పెట్టి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఇది ఇవ్వమన్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను దారిలో వెళ్తున్నాను, హైవేలో నేను వెళ్తూ ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పలానా జాన్సన్ దగ్గరికి, పలానా కాలనీకి, పలానా ఊరికి నువ్వు వెళ్ళు, అక్కడ జాన్సన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, కానీ నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో నేను చెప్పింది నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఇచ్చేసి ఏం చేయాలో అని తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి మరలా కార్లోకి వెళ్ళేసి తన డాష్ బోర్డ్లో నుంచి ఒక కవర్ తీసుకున్నాడు. ఆ కవర్ కూడా తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగిన లైవ్ టెస్టిమనీ. ఆ కవర్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టినాడు. మీరు నన్ను ఏం అడగొద్దు, నా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు అంటే బ్లెస్ ది లార్డ్ ఓ మై సోల్ అనే పాట, ఈ పాటనే ఉన్నాడు చూసినా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈయన ఎట్లయితే పాడుతున్నాడు, ఎట్లయితే కన్నీరు కార్చినాడో అన్నిసార్లు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, అన్నిసార్లు దేవుడు స్వరం వినబడుతున్నాడు, అన్నిసార్లు దేవుడి యొక్క ఉద్దేశం తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయన వెళ్తున్నటువంటి వ్యక్తి ఈయన ఎవరో తెలియదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడు స్వరం వినబడుతూనే ఉంది. ఒక స్థలంలో నిలబెట్టినాడు, ఇది 100 రూపాయలు నువ్వు తీసుకో, 200 రూపాయలు తీసుకో అని చెప్పి తీసుకొని ఆయన ప్రేమ దేవుడు జాన్సన్ దగ్గరికి వచ్చాడు. కవర్ 2 కవర్లు ఇచ్చేసాడు, ఆ బాక్స్ లో కవర్ ఇచ్చేసాడు, ఈ కవర్లో ఏమైతే అది కూడా ఇచ్చేసాడు. తీరా అది తెలిస్తే ఏమన్నా తెలుసు, దాంట్లో ప్రేమ దేవుడు ఫుడ్ ఉంది. ఏముంది? ఫుడ్ తో పాటు మీరు అన్ని చికెన్ లెగ్ పీసెస్ ఫ్రైడ్. ఏ రాళ్ళు అయితే డేక్షలో వేసినాడో ఆ రాళ్ళు ఇప్పుడు బాక్స్ లో చికెన్ ఫ్రైగా మారిపోయి అన్నముతో సహా పెద్ద బాక్స్ లో. నీ పిల్లలకు తెలియకపోవచ్చు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, కానీ నీ తండ్రికి తెలుసు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు. నువ్వు కూడా ఆయన కుమారుడే, నువ్వు కూడా ఆయన కుమార్తెవే, నువ్వు కూడా ఆయన బిడ్డవే. ఆ బిడ్డ శ్రమలో ఉంటే ఆ తండ్రి చూస్తూ ఊరుకుంటారా? మీరు చేపని అడిగితే మీ పిల్లలకు పామునిస్తారా? రొట్టెని అడిగితే రాత్రి ఇస్తారా? కాదు కదా. అంతకంటే గొప్పవే, విలువైనవి కదా మీరు ఇచ్చేది. కానీ అంతకంటే గొప్పవాడు నీ దేవుడు, ఆయన అంతకంటే గొప్ప విలువైనవి ఇస్తారన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే తెలిసినాడో చికెన్ ఉంది, రైస్ ఉంది, బిర్యానీ ఉంది, ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు తర్వాత కవర్ తీసుకొస్తే దాంట్లో 2 బండల్స్. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? నైజీరియాలో జరిగింది. చాలా పేదరికమైన దేశం. ఆయన ఎవరు తెలుసా? ఆయన ఒక బిజినెస్ మ్యాన్, బట్ ఈజ్ అ వెరీ గుడ్ బిలీవర్. మంచి బిలీవర్ అయినా దేవుడు అతనితో మాట్లాడినాడు. ఆయన లైఫ్లో చేంజ్ అయిపోయి, ఎవరు చేంజ్ అయినాడు తెలుసా? ఎవరు చేంజ్ అయినాడు చెప్పండి? ఎవరు చేంజ్ అయినారు? ఎవరు మారినారు? తెలియలేకపోతున్నారు కదా. ఆయన ఎవరినో ఒకటి చెప్పండి. ఎందుకు? ఏం మారినారు?
అని అంటే ఆయన బిలివరే, కానీ ఆయన సేవకుడిగా మారిపోయారు. ఎందుకో తెలుసా? ఈయన ప్రార్థన ఆయన జీవితంలో ఆ దేవుని స్వరాన్ని వినే కృప అనుగ్రహింపబడింది. నీ ప్రార్థన ఇంకొకరికి దేవుని స్వరాన్ని వినపడుతుంది. నీ ప్రార్థన, నీ అవసరత, నీ కన్నీరు, నీ మొర ఇంకొకరితో దేవుడు మాట్లాడతాడు. మారినప్పుడు ఆ వ్యక్తి ఆయన విశ్వాస కావచ్చు, విశ్వాసం కాకపోవచ్చు, ఆయన మారిపోయినాడు. ఆయన సేవకుడిగా మారిపోయినాడు. ఆయన దేవుని బిడ్డగా మారిపోయినాడు. ఓ గొప్ప సేవకుడిగా మారిపోయినాడు. తన జీవితంలో మారిపోయింది, తన కుటుంబంలో మారిపోయింది, తన బిజినెస్ మారిపోయింది. నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం నీవే కాకుండా నీతో పాటు ఇంకొకరు పెద్దలో దేవుడు మాట్లాడి వారి జీవితాన్ని సైతం మార్చివేస్తున్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. నీ ప్రార్థన, నీ మొర, నీ కన్నీరు దేవుడు ఒట్టిగా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. When he listens to your prayer, he will change other lives also. When he listens to your cry, when he listens to your cry, when he listens to your prayer, when he sees your tears, he will change others' lives also. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అలా ఆయన మారిపోయాడు. ఆయన మారిన అంతా ఇప్పుడు వేరే అయిపోతా ఉంది. ఇక్కడ ఈయన తన కుమార్తె అంటుంది, ఏమంటుందంటే, డాడీ మరి ఆ చికెన్ ఏం చేద్దామంటే, ఆ చికెన్ ఇందులోకి వచ్చింది, అందులోకి వచ్చింది పాడుబడినటువంటి ఆ డెక్షలో నుంచి, పనికిరాని డెక్షలో నుంచి ఆ చికెన్ మొత్తం ఇందులోకి వచ్చింది. దాంతోపాటు బిర్యానీ కూడా దీంట్లోకి వచ్చింది. దాంట్లో రైస్ లేదమ్మా, కానీ ఇందులోకి రైస్ కూడా వచ్చింది. దీంట్లోకి రైస్ కూడా వచ్చింది, చికెన్ కూడా వచ్చింది, దీంట్లోకి డబ్బులు కూడా వచ్చాయి. బండల డబ్బులు ప్రేమ దేని బిడ్డ వచ్చింది. మన భాష పరిభాషలో మీకు చెప్తున్నాను, 2 లక్షలు నేను ఇస్తున్నాను, తీసుకోండి. ఇది ఎందుకు? ఇది ఇచ్చారు కదా అంటే, ఇది కూడా దేవుడు ఇవ్వమని చెప్పాడు, ఇది కూడా నేను దేవుడు ఇవ్వమని చెప్పాడు, అందుకే ఇస్తున్నా. అంతే. ఆ 2 కుటుంబాలు మారిపోయాయి. ఒకరేమో ఆకలి నుంచి, పేదరికం నుంచి బయటపడితే, ఇంకొకడేమో విశ్వాసం నుంచి దైవ సేవకుడిగా మారిపోయింది. నీ జీవితం ఆ రీతిగా ఉండాలి, నీ బ్రతుకు ఆ రీతిగా ఉండాలి. ఆ తర్వాత ఈ సహోదరుడు జాన్సన్ ఎన్నటికీ ఎప్పటికీ ఏ రోజు కూడా ఆయన్ని మరవకుండా కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లిస్తూనే ఉన్నాడు. అది కృతజ్ఞత అంటే. నీ కృతజ్ఞత కలిగిన జీవితం. నీ ఉద్యోగం లేదా? దేవునికి ఉద్యోగం ఇచ్చాడా? నీకు సంబంధం కుదరలేదా? నీకు వివాహం అయిందా? లేకపోతే నువ్వు చదువు కరెక్ట్గా లేవా? నీకు మరలా దేవుడు జ్ఞానం ఇచ్చాడా? నీ ఇంటిలో ఏమీ లేదా? దేవుడు సమస్తం సమకూర్చాడా? నీ జీవితం ఆ పేదరికంలో ఉందా? కష్టంలో ఉందా? అనారోగ్యంగా ఉన్నావా? అస్వస్థతలో ఉన్నావా? బలహీనతలలో ఉన్నావా? దేవుడిని బాగు చేశాడా? కృతజ్ఞత కలిగి నువ్వు జీవించు. దేవుడిని మరవకు. దేవునికి చెల్లించాల్సింది నువ్వు చెల్లించు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు దేవునికి ఇవ్వు. దేవునికి నువ్వు ప్రేమ చేయాల్సింది నువ్వు ఖచ్చితంగా నువ్వు చేస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన జీవితంలో జీవించాలి. ఆ కృతజ్ఞత నేను జీవితాన్ని మారుస్తుంది, అనేకులను మారుస్తున్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన రొట్టెను విడిచి ద్రాక్షారసం ఇచ్చి, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని. హల్లెలూయా. కృతజ్ఞత మాత్రం మరవద్దు. అది నువ్వు మరిస్తే అంతకు ముందు ఉన్న పేదరికం కన్నా, అంతకు ముందు ఉన్న భయంకరమైన స్థితి కన్నా ఇంకా భయంకర స్థితిలోకి నువ్వు దిగజారిపోతావు. నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సంఘం ముందుకు సాగుతామంటుగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.